కరణవతి కథ ప్రధాన కథకులు పెద్ది రవీందరు కలవచెర్ల కమన్పూర్ మండలము జిల్లా కరీంనగర్. ఎంతైనా కానీ చూసినవా మరి ఇటువంటి వెనుక ఎరణవతి కరణవతి కథ రామ రామనే రామ సురేంద్ర మహారాజు భార్య సుందరిదేవి. సుందరిదేవి కైనా కానీ చూసినావు చిన్న బిడ్డ కరణవతి. అటువంటి బిడ్డలైన కానీ చదివి సంది అటువంటి ఇంత బుద్ధికి అరవగా నేర్చుకోని రాగానే రాజా సురేంద్ర మహారాజు నా పెద్ద బిడ్డ పెళ్లికి ఎదిగిందా అని ఎంతైనా కానీ నా పెద్ద బిడ్డకు సంబంధం చూడాలి నాని మన వాసవంతునా క్షత్రియ నగరం ఇలా క్షత్రియ మహారాజుని తీసుకొచ్చి పెద్ద బిడ్డ అరణవాదికి పెళ్లి చేసిండ్లు. పెద్ద బిడ్డ అరణవాదినమ్మ అటువంటి అత్తగారింటికి ఎప్పుడైనా వెళ్ళిపోయినాది. ఏడేడు మేడల్లా అక్కడ 7 మేడల్లా కన్న తల్లి చూసిన పెద్ద బిడ్డకు పెళ్లి లేయంగా పెద్ద బిడ్డ అత్తగారింటికి ఎప్పుడు వెళ్ళిపోతున్నదో పెద్ద బిడ్డ కన్నా చిన్న బిడ్డ 7 ఏళ్ళు చిన్నది ఉన్నదమ్మా. పెద్ద బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి వెళ్ళగొట్టంగానే నాయమ్మో అగో చిన్న బిడ్డ కన్న తల్లికి ఎదురుంగ రాగానే అయ్యో భగవంతా నాకు ఎంతైనా కానీ 2 బిడ్డలు ఉన్నారు. ఇలా పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన పెద్ద బిడ్డ అత్తగారింటికి వెళ్ళగొట్టిన అగో రేపటికల్లా చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే కూడా చిన్న బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోతుందా. రామ 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 రాయవా రాయవా కన్న తల్లి సుందరదేవి చిన్న బిడ్డ మొగవన్న తనకల్లా చూసరా రాముడో రామంగరామ కళ్ళ చూస్తూ ఉంటే కన్న తల్లికి జాలిగుండె జల్లు అన్నది గుండెలకు పెళ్ళి వారి భగవంతా నేను పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన పెద్ద బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోయింది అవ్వా. రేపటికల్లా చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అయ్యో భగవంతా 2 బిడ్డలు నాకున్నారు కానీ 2 బిడ్డలతో నా కొడుకు లేకపోయానా. అటువంటి ఒక కొమ్ము పెట్టుకుని వలవల చేరుతుంటే సురేంద్ర మహారాజు రాజ్యమేలి దేశమేలి రోజుల బాట పట్టుకొని అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లు వచ్చి ఓ బామ సుందరదేవి నీకేమో కట్టం వచ్చింది బావా సిలిక లాంటి మొఖం చిన్న ఉచ్చుకున్నవే అవసలాంటి మొఖం అవి చిన్న ఉచ్చుకున్నావు బావా
సిరలేక చిన్న మేనవా రేకెళ్ళేక రంది కొద్ది ఉన్నవా కట్టుకున్న భర్త కామాడవరకంగా కన్న తల్లి సుందారాదేవి కన్న తల్లి సుందారాదేవి తన భర్త మాటలు ఆ శివనందు పెట్టే ప్రాణనాథ మనకు రాజ్యం ఉన్నది, మనకు ఎండి ఉన్నది, బంగారం ఉన్నదయ్యా నాదా మన గర్భవాసం అంతే ఇద్దరు బిడ్డలు అన్నా మనకున్నరా పెద్ద బిడ్డ అర్ణవాతి చిన్న బిడ్డ కర్ణవాతి అదో పెద్ద బిడ్డకు పెళ్లి చేసిన నాదా పెద్ద బిడ్డ అత్తగారింటికి వెళ్ళిపోయింది రేపటికల్లా నాదా చిన్న బిడ్డకు పెళ్లి చేస్తే చిన్న బిడ్డ కూడా అత్తగారింటికి వెళ్ళిపోతున్నా నాదా ఇద్దరు బిడ్డలు ఉన్నారు కానీ కొడుకు లేదా అని నా పాదం పట్టుకొని కల కన్నీళ్ళు వేస్తున్నావా పుణ్యముతోని పురుషుడు అంటారు తానుతోని పిల్లలు అంటారమ్మా ఊరు పక్కకు మాలినవయ్యే గుడ్డ వేడికెళ్ళిపోయి పూజ చేస్తామా అని అందుకే అంటారు భర్తకు యాపతెత్తే భార్య ఆదుకోవాలి, భార్యకు యాపతెత్తే భర్త ఆదుకోవాలంటారు. వంశముద్దరు ఈ ఆడి పిల్లలు ఉన్నారు కానీ గోత్రం ఎత్తిపాడ మనకు కొడుకు లేకపాయ మన వాసంలో ప్రసేరాని దేవతుల పూలు చేసి ఇద్దరు బిడ్డలతో కొడుకు సంతానం తెచ్చుకుందా అని బయలు వెళ్ళిన రోరయ్యా భార్య భర్తలైనా బయలు వెళ్ళిన రోరయ్యా భార్య భర్తలైనా మన వాసం బాధలన్నా బాధవంటే రాయమ్మ మన వాసం బాధలైనా అమ్మమ్మ భార్య భర్తలిద్దరు వనవాసం లోపల వెళ్ళి వస్తుంటే వాళ్ళు వచ్చాతో వల్ల పాడబడ్డ శివాలయం ఉన్నది. ఈ శివుని గుడి లోపల మనం పూజ చేద్దామా అని భార్య భర్తలిద్దరు తరబడి తానాలు చేసి ఆ గుడి వేడికి వెళ్ళి వచ్చి మీ సాలావాడ పండాసుడి కాల ఉన్న బాలుడ కౌరన్న పండాసుడి కాల ఉన్న మావిడాకు తోరణాలు మండుపాల పూయాలో మావిడాకు తోరణాలు దేవా భర్తలిద్దరు పూజ చేస్తుంటే అటువంటి కల కన్యలు తీస్తామంటేనమ్మా దేవునికి మాయమని భక్తులు ఎక్కడ ఉంటే భగవంతుడు ఎక్కడ ఉంటాడు. రంగడు ఒకటే దేవశంకరుడు అయిన కానీ అగో దేవశంకరుడు అయిన కానీ అగో భక్తుడు అండి ఒక 65 ఏళ్ళ పెద్ద మనిషి వేషం కట్టుకొని ఆ గుడి వేడికి సైనమయ్య ఎట్లా వస్తున్నాడు. అగో మంచి మనసును మించిన దైవం అప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు సంగమయ్య కళ్ళ చూసినారు. ఆ ఊరు పేరు చెప్పంగానే అయ్యా నాకు 2 బిడ్డలు ఉన్నారయ్యా, 2 బిడ్డలతో కొడుకు సంతానం కావాలనగానే కొడుకు సంతానం ఇచ్చేది ఉంటే అటువంటి వెలుగులు
పిల్లగాని పేరు అటువంటి పెట్టక ముందు పిల్లగాని పేరు అయినక 21 దినం నాడు పేరు పెట్టినాక 22వ రోజున నీకు నీ భర్తకు ప్రాణగండం ఉన్నదే. ప్రాణగండం ఉన్నదనగానే కన్న తల్లికి నాయన జాలగుండె జల్లు అన్నది గుండెలకు బిల్లు అని భగవంత నాకు ఇద్దరు బిడ్డ తోడ కొడుకు పుట్టినాక కొడుకు పేరు పెట్టుకున్నాక నాకు మరణగండం అన్నవ శంకరా నన్ను బతికిన వాళ్ళ కాడికి ఎంత సంపాదించిన పొట్ట కూటికే అయ్యా నాకు ఇవాళ ఇద్దరు బిడ్డలు ఉన్నారయ్యా. నేను ఉన్నంతసేపు నా బిడ్డలు నా ఇంటికి వెళ్ళి వస్తారు. తర్వాత నేను మరణం అయిపోయినాక నా బిడ్డలు ఎవరింటికి పోతారు ఎవరింటికి వస్తారయ్యా. ప్రాణం మేనా పర్వాలేదు అన్నమాట తప్పడాని ఆ భర్త ఆడరాని సంగమయ్యా చేతులోన శివుడా యశనా రాముడో రామన్నరమ దేవసంగమయ్య కన్న తల్లి సుందరదేవికి మరి కొడుకు ఫలమిచ్చిండు. బిడ్డ అన్నవాడదా పద్దు బిడ్డ వద్ద వాడద్దు అద్దన్న కద్దన్నరికి కొడుకు పుట్టిన వల్ల 21 దినం నాడు కొడుకు పేరు పెట్టుకున్నాడు. 22వ దినం నాడు నీ ప్రాణం పట్టుకపోతున్నాను. దేవసంగమయ్య మత తన మాయమ ఎండికొండకి వెళ్ళిపోని భార్య భర్తలిద్దరూ సంబరపడుకుంటా సంతోషపడుకుంటా అగో లోగిళ్ళ బయటికెళ్ళి వచ్చినారు. అందుకే అంటే రాజ్యాన రాజ్యం వెళ్తాడు. మరి 7 ఏళ్ళ బిడ్డ చదువు సంది గెలపో నేర్చుకుంటుంది. ఫలం ఉన్నదాగది పాపం ఉన్నదాగది అంటున్నాయో కన్న తల్లి సుందరదేవికి ఒక్కేసి గడియల్లో ఒకలింపు ఉడుతుంది. 2 గడియల్లో రోకులు తప్పుతున్నాయి. అగో 9 గడియల లోపల అమ్మవా ఓయమ్మా కన్న తల్లి సుందరదేవి సక్కని కొడుకు జన్మించుతున్నాడా ఓ దేవా. కన్న కొడుకు పుట్టంగానే కన్న కొడుకును పెంచి పెద్ద ఎత్తంటే 3 ఏళ్ళ 21 దినం నిండా వచ్చింది. నాదా మనకు 10 మంది కొడుకులు ఉన్నారా నాదా 10 మంది బిడ్డలు ఉన్నారా నాదా మన కొడుకు పేరు పెట్టుకుందాం అనగానే మామా సుందరదేవి మన పెద్ద బిడ్డనేమో అత్తగారిలో ఇళ్ళల్లో ఉన్నది అని చెప్పి అల్లుని తీసుకొచ్చిర్రు బిడ్డను తీసుకొచ్చిర్రు. పెద్ద బిడ్డ నవాతి చిన్న బిడ్డ నవాతి దేవి ఉండంగా అగో అల్లుడు క్షత్రియ మహారాజు ఉండంగా అమ్మను చేరాని దేవతుల్ని పూలి ఎత్త నీకు కొడుకు పుట్టిండు. అగో నీ కొడుకు పేరు పెడతావు అన్నారు కాదు కొడుకు పేరు అయిన రక్తసేన రాజు రక్తసేన మహారాజు అంట పేరు పెట్టిల్లు. అప్పుడైతే అవతానం గోదానం పట్టుకుని పోతుంటే ప్రేమతోని పిల్లగాన్ని పెంచి పెద్ద చేస్తామా అని 2వ రోజున ఇచ్చినాడు ఈశ్వరుడు రాసుకుంటాడు. బ్రహ్మదేవుడు కొంటపోతాడు. యమధర్మరాజు దున్నపోతు నేర్చుకొని వెళ్ళి వచ్చి అవ భార్య భర్తల మీద పాశము దాపిండు. భార్య భర్తలాట ఓ దేవుడా రాజు కాదే ఓ దేవుడా రాజు సుందరసేన మహారాజు కన్న తల్లి సుందరదేవి కన్న బిడ్డను పక్క లోపల పెట్టుకొని రాజు ఎప్పుడు వండుకొని ఉన్నాడో ఇక కన్న తల్లి నవ్వా సుందరాదేవి అగో 21 రోజు కొడుకుని ఎత్తుకొని కన్న తల్లి వండుకున్న వేళ యమధర్మరాజు యమపాసం ఎత్తంటే ఇక కట్టుకున్న భర్త భార్య బేటి కన్నా రాజు వచ్చినాడా బామరావే బామ నేను యమలోకం పోతున్నా నా ప్రాణం పోతున్నా చెప్పి విలువల కొట్టుకొని రాజు ప్రాణాలు ఎప్పుడు వెళ్ళిపోతున్నా. ఆ రాజు ప్రాణాలు వెళ్ళిపోగా కసిగంతా పసివిల్లగా ఎత్తుకున్నది. కాదాను ఏ రాజ్యం వెళ్ళిపోయినా చెప్పి కన్న తల్లి ఏడవంగా ఎముడు యమధర్మరాజు కన్న తల్లికి యమ భాష వేయంగా కన్న తల్లి జీవ నరాలు గుంజుకు అత్తనే కాదు పెద్ద బిడ్డ అన్నవారి చేతులు పెట్టి తల్లడేని ఆ తల్లి మరణమైతే ఉంటే నా తమ్ముడే నా కొడుకాన్ని సాదుకుంటా చెల్లెలా నా బిడ్డను సాదుకుంటానా అని మహారాజు పెద్దలు
ఎర్ణవాది కర్ణవాది తమ్ముడైన రక్తసేన రాదు క్షత్రియ నగరం వెళ్ళి వచ్చినారు క్షత్రియ నగరం లోపల తడిపెడి స్నానం చేసి అటువంటి అందమైన బట్టలు వేసుకొని సభ కత్తిరి ఎలవేండు క్షత్రియ మహారాజు చెల్లెన బడికి పంపుతున్నది తమ్ముని ఎత్తుకొని ముద్ద ఆడుకుంటా లాయపడ వాడుతున్నదే పెద్ద చేసామంటే ఆడికి 7 ఏళ్ల పిల్లగాడు అవుతుంటే బల్లల్లో చదువుకుంటున్నాడు కాలం అందున క్షత్రియ మహారాజు లోగిళ్ళ వేటికి వెళ్ళి వస్తూ ఉంటే తన మద్దలేని గాని బావయ్య ఇగో కాళ్ళకు నెల్లుతున్న తీసుకోమన్నది నా భార్య చూసినవా ఎంతైనా గాని ఇవరకు కొడుకులు కనలేదు బిడ్డలు కనలేదు నా మరదలు ముద్దుకున్నది ముద్ద పడితోలు దీని మీద నేను ఒక్కనాడు కొద్దిగా ఏపోతే నా పంత నేను పంతమన్నాడు రాత్రి ఎక్కడో అక్కడ వండుకున్నాను మరదలు కరణవాది బయటకు వచ్చి బామా అని చెప్పి ఎప్పుడు వెనక నువ్వు ఉపరమని చెయ్యి చూపు లేపబట్టే మిలమిల బావమోక చూసింది నాయవో బావరావే బావా తల్లి లేని బిడ్డనా తల్లి లేని బిడ్డను తండ్రి లేని బిడ్డనే నేను ఉన్నా బావా చిన్ననాడు మా తల్లి చచ్చిపోయింది చిన్ననాడు మా తండ్రి చచ్చిపోతే బావా మాకు దిక్కు లేక మాకు సక్కి లేక బాబా మీ చేతు లోపల మా తల్లిదండ్రులు పెడతానే బావా వాడు వెళ్ళిపోతా ఉంటే లబలబ ఆ పిల్ల మొత్తుకొచ్చిన పెద్ద జనవాది గిరిగిరి చెల్లె మాట చెల్లె బయటికి వెళ్ళి వచ్చినది పని చేయకున్న చెల్లె బతుకు ఆగవు చేయక అటువంటి భర్త పాదం పట్టుకున్నా కానీ అసలే బామా నీకు పోరగంలో అయితే లేదే దీన్ని నేను పెళ్లి చేసుకుంటానంటాడు కుదరకిచ్చి నీ దగ్గర తోలుతానని బయటికి తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఉండేది ఉంటే నీ బావ అటువంటి వెనుక పగలో రాత్రిలో ఎగ్గు మగ్గులు ఆడతాడు ఈ బతుకు కుక్కలు ఇప్పిన ఇతర లెక్కనైతుంది చెల్లెలా ఇక్కడ నుంచి చెల్లి తమ్ముల్ని తీసుకుని ఎక్కడన్నా వెళ్ళిపో నీ జీవితాన్ని గడుపుకోమన్నది కూడబుట్ట అక్క మాట మాట్లాడంగా అక్క మాట శివున పెట్టింది జానుకుండే జల్లువని గుండెలు గుబిల్లు వనే అయ్య భగవంత చిన్ననాడు మా తల్లి వాయే చిన్ననాడు మా తండ్రి వాయే ఎల్ల మా అక్క కూడా మమ్మల్ని దూరం చేస్తున్నదా అని రారా తమ్ముడు రక్తశీల రాజా మనం వెళ్ళిపోదామా అని రామ 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 రాముడు రామ రారా తమ్ముడు రక్తశీల మాలని చెప్పి తమ్ముడు ఎమ్మడి పెట్టుకొని మన వాసం బాట పట్టుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే 7 ఏళ్ల పిల్లగాడు అక్క నాకు ఆకలి అవుతుంది అక్క నాకు దూపలు అవుతాను మీద ఎండ కొడుతున్నది కింద కళ్ళు కాలుతంటే వాళ్ళు వచ్చతో వాళ్ళ ఊడలతోటి మరి ఊరేడుపు ఉన్నది పంగలతోటి మరి పడవృక్షం ఉన్నది అగో తమ్ముడు అక్క మరి కింద పడిపోయి ఉన్నారు అక్కడ సంగతి అక్కడ ఉండంగా చూసినవా మరి ఎంతైనా గారు ఇక్కడి దగ్గర ఏ రాజ్యం ఏ దేశం ఉన్నది మలయాళ వేరే రాజ్యాల రాజు మలయాళ మహారాజ్ వాళ్ళ భార్య ఆడవిల్ల మనకి దేవి వాళ్ళ అన్న బిడ్డ ఆడవిల్ల మమత రాని ఈ ఆటల రాజ్యం వండుకొని అదే మన వాసం బాట పట్టుకొని వెళ్ళి వస్తాంటే నాకు మరి ఎంతైనా కానీ ఆడవిల్ల కరణమాదిదేవి తమ్ముడు రక్తసేన మహారాజు పండుకొని ఉన్న వెళ్ళ ఉతకాల తీసి అల్ల ముఖం మీద కొట్టాం 2 పిల్లగాళ్ళు లేసిర్రు అమ్మా మీది ఏ రాజ్యం ఏ దేశం అనగానే పుట్టుకూరం పూర్వకథ పూస కూర్చొని చెప్పింది అయ్య మాకు దిక్కు లేదు మాకు దీవు లేదయ్యా మరి సుచిన మా రాజ్యం మనం వెళ్ళిపోవాలని చెప్పి ఆడవిల్ల కరణమాది దేవి తమ్ముడు రక్తసేన మహారాజు మలయాళ మహారాజు
మలికి దేవి అల్లగానే బిడ్డ ఆడవిల్ల మమతమ్మ రామ 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 బిడ్డను ఎంబడి పెట్టుకొని మలయాళ మహారాజు మలిక దేవి ఆ ఆడవిల్ల కర్ణవాది తమ్ముడు రక్తసేన మహారాజు సుందరసేన నవరం వెళ్ళి వచ్చారు. సుందరసేన నవరంలో ఆడవిల్ల కర్ణవాది ఏమన్నది, అయ్యా ఓ రాజా మలయాళ మహారాజా మా తమ్ముడు చిన్నోడు ఉన్నాడు, మా తమ్ముడు పెరిగి పెద్దోడు దగ్గర రాజ్యం వేలు అన్నది. మలయాళ మహారాజు రాజ్యం వేలుకుంటాను అగో మరి మమత రాను రక్తసేన మహారాజు సదస్సన్న జ్ఞానపో నేర్చుకుంటా అంటే అగో రక్తసేన మహారాజు 20 ఏళ్ళ పిల్లగాడైతాండే 20 ఏళ్ళ పిల్లగాడు కాగానే పిల్లగాడి కళ్ళ చూసి అక్క బయటికి వెళ్ళి వచ్చింది. అక్క నీకు పెళ్లి చేస్తానన్నాడు. తమ్ముడా నాకు పెళ్లి చేస్తానంటున్నావురా, నేను అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను. తమ్ముడా నాకు పెళ్లి అయ్యాక నా కాలిగాడి కన్యదానం ఇష్టం ఇవ్వలేరు తమ్మి. తమ్ముడా నీకు ముందుగా పెళ్లి చేసినాక మరదలు వస్తుంది తమ్ముడా నీకు పెళ్లి అయినాక నా కాలుగాడి కన్యదానం చేస్తాను అన్నాడు. అదే మరి ఎంత సుందరసేన నగరం లోపల ఆడవిల్ల మమతరా అని పిల్లగాడు రక్తసేన మహారాజుకు శుభలెత్తే శుభలగ్నం అంటారా వాళ్ళు కడతా ఉన్నారే ఆనంద శోభిత రక్తసేన మహారాజుకు మమతరానికి పెళ్లి చేశారు. అట్లా 1 ఏడు వెళ్ళింది 2 ఏళ్ళు వెళ్ళవస్తున్నాయి. ఆ పాపకారి మమతరానికి కళ్ళ చూసింది. ఆడబిడ్డ ఎవరికన్నా ఉన్నది, ఆడబిడ్డ ఎవరి పిండ ఉన్నది, ఆడబిడ్డ ఉంటే జలవసాని ఉన్నదని ఆ బిడ్డల మీద కట్టలేసి ఆడబిడ్డలు గలవెల్ల కొడతారే రాయవ్వ గలవెల్ల కొడతా అంటే ఆడవిల్ల మరి ఎంతైనా కానీ కరణవాది దేవి తమ్ముడా చిన్ననాడు అవ్వబోతే చిన్ననాడు అయ్యబోతే ఆ అక్క ఎల్ల కొట్టే కానీ తమ్ముడా నిన్ను చదువుకుని నీకు పెళ్లి చేసిన తమ్మి అవ్వయ్యలా గలవెల్ల కొడతాను అని చెప్పి మన వాసు లోపలి వెళ్ళి వస్తాడు. తల్లి వచ్చేతో వాళ్ళ పొన్నవ వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల కింద అక్కడ ఉండంగా కాశీపూరి పట్నం వెళ్ళి రాజు కాశీ మహారాజు ఇప్పుడు బాణాల చేత పట్టుకొని తిరిగాట వచ్చిండే వచ్చిన వాళ్ళ అడవిలో మరి ఇంత కరణవతి పండుకొని ఉన్నది. అమ్మా నీకు తల్లి లేదా తల్లి అన్న వల్లే పుట్టుకూర పూస కూర్చొని చెప్పింది. అయ్యా నాకు దిక్కు లేదు సక్కు లేదు అనగానే నాకు చేసుకున్న భార్య లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని కాదు. కాశీ మహారాజు పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఆనందం శోభించాలి కలిసిమెలిసి కాపురం చేస్తా అంటే అగో తమ్ముడు రక్తసేన మహారాజుకి బిడ్డ పుట్టింది. ఆడవిల్ల కరణవతికి సక్కడి కొడుకు పుట్టిండే చక్కని కొడుకు ఎప్పుడు పుట్టిండో ఇంత పిల్లగాడు పెరిగి పెద్దోడు అవుతాడు. మమతరాని బిడ్డ కూడా పెరిగి పెద్దది అవుతుంది. ఆ భగవంతుడు చూస్తాడు ఎవడు తోడుకున్న బదులు ఆలేవాడన్నా అని అలా తమ్ముడు అక్క కాళ్ళ కాడికి రావన్నా అని మరి చూసినమా మరింత ఆనంద శోభితంగా మరింత అడగనక రక్తసేన మహారాజు చూసిన భగవంతుడు సత్యవంతు ఆడబిడ్డ దీవెన తప్పలేక కుట్టాది లేచిన నేను ఇక్కడ వెళ్ళిపోతున్నాను చెప్పి ఏడ్చుకుంటా కాశీ నగరం అయింది కానీ తన యొక్క మాలుతే తమ్ముడు వెళ్ళి వచ్చి కాళ్ళు పట్టుకుని అక్క కొట్టింది తప్పే తిట్టింది తప్పే అక్క అలా నాడు నా భార్య మాట పట్టుకుని గలవెళ్ళ కొట్టినా గిదగిద ఉరికి వచ్చి అక్క కాళ్ళు పట్టుకున్నాడు తమ్ముడు తమ్ముడా మరి ఎంత ఆవిడ వేరే ఎన్ను కాన 90 ఆవిడ వేరే తోడబుట్ట తోడు దొరకదా అని తమ్ముని వేసేసి మరి కన్న తల్లి లేపంగా కుడి కాదు కుట్టాది రకాలమని నేను వర్తన అయిపోతున్నది. అక్క నా కూరడు మరి ఏదో నీ కూర పిలిచిండు అన్నాడు. ఏంద్ర తమ్ముడు అంటే నాకు బిడ్డ పుట్టింది అక్క నీ కొడుకు పుట్టిండు మనం పెళ్లి చేద్దామే నా అక్క తమ్ముడా పెళ్లి చేద్దామంటున్నావా అలనాడు ఎల్లగొట్టినావు అదరా ఈనాడు ఈ రాజ్యం ఈ దేశం అంతా ఇవాళ పాలే నీ పాలే నీ కొడుకు అయిన కానీ వరకట్టం ఇచ్చి నా బిడ్డని కొడుకిచ్చి లగ్గం చేస్తానన్నాడు. ఆనాడు చేన మహారాజు అటువంటి వెనుకని సుశీల రాని ఇద్దరికి పెళ్లి చేసి ఆనందంగా కొడుకు అయిన కానీ పట్టాభిషేకం కట్టించి అవి ఎంతైనా కానీ రాజ్యం దేశం ఏలుమన్నారు. అటువంటి వెను కానీ రాజ్యం దేశం ఏలుమని చెప్పి తనకగ్నం కట్టిండో
ఉన్నది బంగారం ఉన్నది ధనం ఉన్నది ధాన్యం ఉన్నది అటువంటి దాని కంకణం కట్టుకొని దానం అనుకుంటా అత్తను మామను తల్లిని తండ్రిని భార్యను చూసుకుంటూ అటువంటి వెనక రాజాది రాజు అటువంటి సూర్యచేన మహారాజు రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడు సూర్యసేన రాజవేలంగా మరి పెద్ద వేళం అది కళ్ళ చూసింది వాళ్ళనాడు మా చెల్లెలు ఎల్లగొట్టి మా తమ్ముడు మా చెల్లె మరి ఇంత పెరిగి పెద్దలు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిరని చెప్పి వాళ్ళు ఆనంద శోభితంగా సంబరపడుకుంటా సంతోషపడుకుంటా చూసినమా మరి ఎంతైనా కానీ అవి కాశీపూర్ పట్టణం లోపల రాజాది రాజు కన్నతల్లి ఉండని మరి ఎంత సుందరసేన నగరం లోపల రాజు ఉండని ఈ కథ ఇక్కడికి సంపూర్ణం అంటారు ఇటువంటి వెనుకని అరణవతి కర్ణవతి కథ ఇక్కడికి సంపూర్ణం ప్రధాన కథకులు పెద్ది రవీందరు సాయకులు జంగిలి ఐలయ్య పి రాజకుమరయ్య అటువంటి సతీష్ ఇటువంటి వెనుకని జంగిలి సత్తి ఇటువంటి వాళ్ళు ఇటువంటి కథ అయిన కానీ చెప్పబడింది ఈ కథ ఇక్కడికి సంపూర్ణం మంగళ